వెల్కమ్ బ్యాక్. రాత్రి బాగున్న రోడ్డు తెల్లారేసరికల్లా ధ్వంసమైపోయింది. ఉదయం ఓ రూట్లో సాఫీగా సాగిన ప్రయాణం సాయంత్రానికల్లా చుక్కలు చూపిస్తోంది. హైదరాబాద్ రోడ్లు నరకానికి నకలలా మారిపోతున్నాయి. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం నిలువెత్తు గోతులు తీస్తుంటే పాలనా యంత్రాంగం పర్యవేక్షణ లోపంతో నగర రహదారులపై జనం నిత్యం నరకాన్ని చవిచూస్తున్నారు. హైదరాబాద్ రహదారుల దుస్థితిపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్. మంచి రోడ్డు వేశారన్న ఆనందం 4 రోజులైనా నిలవక ముందే తెల్లారేసరికల్లా నిలువెత్తు గోతులు తవ్వేస్తారు. ఇక 4 చినుకులకే రోడ్లు గతుకులమయమైపోతుంది. అతుకుల రోడ్లపై ప్రయాణంతో నగరంలో ప్రజలకు నిత్యం నరకమే. కాంట్రాక్టర్ల దోపిడీకి తోడు సమన్వయ లోపంతో నగరంలోని రోడ్లు నరకం చూపిస్తున్నాయి. నాగరికతకు చిహ్నమైన రోడ్లే ఇంత దురవస్థలో ఉంటే గ్లోబల్ సిటీ లక్ష్యం సాకారమయ్యేదెప్పుడు? మారుమూల గ్రామాల రోడ్లని మరిపిస్తున్నాయి హైదరాబాద్ నగరంలోని కొన్ని రహదారులు. నాణ్యత లోపంతో కొన్ని రహదారులు గోతులమయంగా మారిపోతే సమన్వయ లోపం బాగున్న రోడ్లపైన నిలువెత్తు గోతులు తీస్తోంది. తవ్వేసి రోజుల తరబడి వదిలేసి మీ చావు మీరు చావన్నట్టున్నారు కాంట్రాక్టర్లు. ఏదన్నా జరగరానిది జరిగితే తప్ప పనులెలా జరుగుతున్నాయో కన్నెత్తి చూడటం లేదు అధికారులు. దీంతో కొన్ని ప్రాంతాల రోడ్లపై అడుగు తీసి అడుగేయటమే కనా కష్టమవుతోంది. చినుకు పడితే చాలు మహానగర రోడ్లు చిత్తడవ్వాల్సిందే. ఓ మోస్తరు వర్షం పడ్డ రోడ్లు కాలవల్లా మారాల్సిందే. డ్రైనేజీలు పొంగి పొర్లాల్సిందే. ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వాలు మారినా హైదరాబాద్ రోడ్ల తలరాత మాత్రం మారటం లేదు. ట్రాఫిక్ లో గంటల తరబడి చిక్కుకుంటూ ఇదే ఖర్మని తలబాదుకుంటున్నారు నగర జీవులు. హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తొచ్చేది ట్రాఫిక్. రోడ్డేదైనా ఎక్కడికక్కడ జామ్ కావాల్సిందే. ఉదయం సాయంత్రం వేళల్లో 10 కిలోమీటర్ల ప్రయాణానికైనా ఓ గంట పైన పట్టాల్సిందే. ఇక వర్షాకాలంలో హైదరాబాద్ ట్రాఫిక్ సినిమా చూపిస్తుంది. వాహనాలు వదిలి నడిచి వెళ్లటమే నయమనిపించేంత చిక్కాకొచ్చేస్తుంది. ఇంతటి ట్రాఫిక్ కు ప్రధాన కారణం అస్తవ్యస్త రోడ్లనే విషయాన్ని మంత్రి కేటీఆర్ స్వయంగా ఒప్పుకున్నారు. గోతులమయంగా మారిన రోడ్లపై ప్రయాణ అనుభవాన్ని కేటీఆర్ వెల్లడించారు. అసాధ్యమైనవి ఏమీ కోరుకోవడం లేదు. జీహెచ్ఎంసీ నుంచి ప్రభుత్వం నుంచి రోడ్లను బాగా మెయింటైన్ చేయండి, పారిశుద్ధ్యాన్ని బాగా చేయండి, మమ్మల్ని మంచి లివబుల్ కండిషన్లో ఉంచండి అని మాత్రమే కోరుతున్నాను. అంతకంటే రోడ్ల మీద నీళ్లు నిలవకుండా, మురికి నీరు నిలవకుండా, కొంత పారిశుద్ధ్యాన్ని మెయింటైన్ చేస్తూ రోగాల బారిన పడకుండా బేసిక్ సర్వీసెస్ కోరుకుంటున్నాను. అంత తప్ప అసాధ్యమైనవి అదేదో వాటేమంటారు గొంతెమ్మ కోరికలు ఏవి కూడా ప్రజలు కోరుకోవడం లేదు. నేను కూడా అట్లాంటివి మీ నుంచి నేను కూడా ఆశించట్లేదు. బేసిక్ సర్వీసెస్ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ సివిక్ బాడీ. నగర శివార్లోని ఎల్పీ నగర్, ఉప్పల్ నుంచి మొదలుకొని గచ్చిబౌలి, జీడిమెట్ల దాకా వాహనాల రద్దీ విపరీతం. ప్రధాన మార్గాల్లో ఆఫీసు వేళల్లో అంటే ఉదయం 8 గంటల నుంచి మొదలుకొని 11 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోవాల్సిందే. కొన్ని మార్గాల్లో రోడ్లు విశాలంగా సాఫీగా ఉన్నా చాలా రోడ్లలో ఇరుకు, గతుకు రోడ్లు ట్రాఫిక్ కు ప్రధాన సమస్యగా మారుతున్నాయి. ఈ రోడ్లు చాలా అధ్వానంగా తయారైనాయి. మొన్న మంత్రి కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఆ రోజు ఒకరోజు మాత్రమే స్పందించడం జరిగింది. ఆ తర్వాత ఈ రోడ్ల గురించి ఎవరు పట్టించుకొని నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాలు ఎప్పుడు ఈ ట్రాఫిక్తో జామ్తో చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. Actually speaking, each and every streets has been repairing drainage works and RV, but they are doing very good work, but they are not completing the work very well. That's the reason we are facing the problems. ప్రధాన రహదారుల వెంట పైప్ లైన్లు, కేబుల్ లైన్ల కోసం కోతులు తవ్వడం, లైన్లు వేశాక రోజుల తరబడి కోతుల్ని అలాగే వదిలేయడం నగరంలో సర్వసాధారణమైపోతోంది. దీంతో మట్టి దెబ్బలు పేరుకుపోయి రోడ్ల పొడవున రాళ్లు పరుచుకొని వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. యూసఫ్ కూడా, శ్రీనగర్ కాలనీ, లంగర్ హౌస్, నాంపల్లి వంటి ఎన్నో ప్రాంతాల్లో రోడ్ల పొడవున కోతులు ప్రజల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఓ పక్క మెట్రో పనులు, మరోపక్క కేబుల్స్ కోసం విద్యుత్ శాఖ అడ్డగోలు తవ్వకాలతో హైదరాబాద్ రహదారుల షేప్ మారిపోతోంది. పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ రోడ్డు గోతులు, బురదతో ప్రయాణానికి ప్రాణాంతకంగా మారింది. 3.5 కిలోమీటర్ల ఆ రోడ్లో వెళ్లాలంటేనే వాహనదారులు వెన్నులో వణుకు పుడుతోంది. శ్రీనగర్ కాలనీ రహదారి దుస్థితిపై మా ప్రతినిధి సుధీర్ రిపోర్ట్.
నగర్ కాలనీ నుంచి పంజగుట్ట వెళ్లే వైపు ఉన్న రహదారిపై మనం ఉన్నాం. ఈ రహదారిలో ఎక్కడ చూసినా కానీ గోతులమయం గుంతలమయంగానే కనిపిస్తుంది. ఈ రహదారి దాదాపుగా 3.5 కిలోమీటర్ 4 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం గోతులమయమే ఉన్నట్టుగా కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు గత 2 రోజులుగా కురుస్తున్న చిన్నపాటి వర్షాలకు కూడా ఈ రోడ్ అంతా కూడా ఎప్పటికప్పుడు చిత్తడిగా మారుతుంది. 2-3 నెలల నుంచి ఈ రోడ్ను ఇష్టానుసారంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా జలమండలి వాళ్ళు కావచ్చు ఇష్టం వచ్చినట్టుగా తవ్వి పారేశారు. అయితే ఈ ఇటీవలి కాలంలో గత 2 రోజుల క్రితం ఐటీ మినిస్టర్ కేటీ రామారావు గారు వచ్చిన సందర్భంగా ఈ గుంతలమయంగా ఉన్న రోడ్లను కాస్త మట్టి పోసి వీటిని కూడిపేసే ప్రయత్నం చేశారు. సంవత్సరానికి 200 కోట్ల రూపాయల బడ్జెట్ను జిహెచ్ఎంసీ ఓన్లీ రోడ్లు బాగు చేయడం కోసం, రోడ్ల మరమ్మతుల కోసం కేటాయిస్తుంది. కానీ 200 కోట్లు ఎక్కడ పోయాయి అనే విషయం మాత్రం అర్థం కావట్లేదు. నగరంలోని రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉందని చెప్పడానికి మనం చూస్తున్న ఈ రోడ్లే చాలా నిదర్శనంగా కనిపిస్తున్నాయి. మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కూడా ఇక్కడ నుంచే ఈ రహదారి గుండా నుంచే ప్రయాణిస్తుంటారు. కానీ ఇంతవరకు ఏ ఒక్క నాయకుడు కూడా ఈ రహదారిని పట్టించుకున్న పాపన లేదు. 3 నెలల కింద తవ్విన ఈ రహదారికి సంబంధించి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయలేదు. కొంతమంది వాహనదారులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, రోడ్లు ఏ విధంగా ఉన్నాయి? హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? దరిద్రంగా ఉంది కదండి. చాలా 1 మంత్ అవుతుంది అసలు ఇది చేయక. అసలు 1 మంత్ 2 మంత్ చాలా ప్రాబ్లం వస్తుంది. ఎవరు పట్టించుకోవట్లేదు, చేశారు తీశారు, అంత గబ్బు చేశారంతా. సార్ చెప్పండి, రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? హైదరాబాద్ లో రోడ్ల పరిస్థితి ఏ విధంగా ఉంది? ఈ వర్షాలు వస్తే చాలా దరిద్రంగా ఉన్నాయి. అన్ని చోట్ల ఇదే విధంగా ఉంది. ఈ ఒక్క చోటనే కాకుండా అసలు బండి తొలానే చాలా భయంగా ఉంటుంది. ఎంత అంటే అన్ని చోట్ల బాగున్నాయని చెప్తారు కానీ ఎక్కడ కూడా బాగాలేకుండా ఉన్నాయి. పరిస్థితులు చాలా తిరిగి అన్ని దగ్గర గుంతలే ఉన్నాయి. ఎక్కడ గుంతలు అక్కడ నదిలో అట్లా వదిలేస్తున్నారు. అసలు పోవాలంటే చాలా దరిద్రంగా ఉంటుంది అన్నట్టు. నగర ప్రజలు మాత్రం రోడ్ల విషయానికి సంబంధించి చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, జలమండలి అధికారులు కావచ్చు, ట్రాన్స్కో అధికారులు, ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో డిపార్ట్మెంట్ల అధికారుల మధ్య సమన్వయ లోపం కనబడుతుంది. కెమెరామెన్ ప్రతాప్తో సుధీర్, ఎన్టీవీ, హైదరాబాద్. గ్లోబల్ సిటీగా నగరానికి ఉన్న పేరు నిలబెట్టుకోవాలంటే మొదట రహదారులు బాగుపడాలి అన్నారు మంత్రి కేటీఆర్. నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన కేటీఆర్ నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని విభాగాల అధికారులతో సమీక్షించి 4 కాలాల పాటు నిలిచేలా నగర రహదారులను మెరుగుపరిచేందుకున్న మార్గాలపై చర్చించారు. ఒకటే నగరంలో, మన నగరంలోనే కొన్ని రోడ్లు అంత అద్భుతంగా ఎందుకున్నాయి, మరి మిగతా రోడ్లు ఇంత చండాలంగా ఎందుకున్నాయి? ఒక స్ట్రైట్గా నేను సగటు పౌరుడిగా నా బాధ చెప్తా ఉన్నా. కొన్ని రోడ్ల మీద అసలు మనమే తటాకాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎక్కడికక్కడ మనమే ఒక ప్యాచ్ చేయడం, మళ్ళీ అది కొన్ని రోజుల తర్వాత ఖరాబ్ కావడం, పాడు కావడం, మళ్ళీ పక్కన ఇంకో ప్యాచ్ చేయడం, తద్వారా మంచి గుంటను మనమే తయారు చేసి నీళ్ళని చక్కగా రోడ్ల మీద స్టోర్ చేస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి మారాలంటే, ఈ పరిస్థితి పోవాలంటే ఒకటే నగరంలో ఉన్న ఈ వ్యత్యాసం, కొన్ని రోడ్లు ఎందుకు అట్లా తలతల్లాడుతున్నాయి, ఎందుకు బ్రహ్మాండంగా మెయింటైన్ చేయబడతా ఉన్నాయి, కొన్ని రోడ్లు ఎందుకు ఇంత ఇబ్బందికరంగా అసౌకర్యంగా మారినాయి, ఈ విషయంలో కొంత ఆత్మశోధన జరగాల్సిందే. దయచేసి ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ రోడ్డుకు కానీ, ఔటర్ రింగ్ రోడ్డు కానీ ఎంతైతే ఖర్చు అవుతా ఉందో, మన లైఫ్ సైకిల్ కూడా ఒక రోడ్ లైఫ్ సైకిల్ తీసుకుంటే లైఫ్ టైంలో అంతే ఖర్చు అవుతుంది. అన్నే కోట్ల రూపాయలు దాదాపుగా ఖర్చు పెడుతున్నాం, సుమారుగా అటు ఇటుగా కొద్దిగా. కానీ ఎక్కడ లోపం ఉంది అని ఆలోచిస్తే డెఫినెట్గా మన పార్టీకి మనం ఏదో ఉద్యోగాన్ని చేసినట్టుగా 9 నుంచి 5 వరకు, 9 నుంచి 6 గంటల వరకు ఉద్యోగాన్ని చేసినట్టుగా రొటీన్గా ఒక మూస పద్ధతిలో ఉద్యోగాలు చేస్తున్నాం తప్ప సీరియస్గా మాత్రం ఇది మన నగరం, మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మనం బాగా చేసుకోవాలి, మనకు ఒక అవకాశం ఉంది, చేసేదానికి శక్తి మన చేతిలో ఉంది అనే స్పిరిట్ మాత్రం ఎక్కడో పోయింది. ఏం ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ అయితే హైదరాబాద్లో మరి పనిచేస్తూ ఉన్నాయో, అది R&B కావచ్చు, SPDCL కావచ్చు, HMWS కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, HMD GHMC కావచ్చు, అందరూ కూడా పనిచేసే క్రమంలో ఎప్పటికప్పుడు సయోధ్యతో సమన్వయంతో పనిచేయాలనే ఉద్దేశంతో నెల కన్వర్జెన్స్ మీటింగ్ జరుగుతున్నాయి. కానీ ఏ స్థాయిలోనైతే కన్వర్జెన్స్ ఉండాలో, ఎందుకంటే మీరు చూస్తున్నారు అసలు కొన్ని పరిస్థితుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఒకరు రోడ్ వేస్తారు, ఇంకొకరికి ఎవరో వారం 10 రోజుల్లోనే తవ్వేస్తారు. ఆ సయోధ్య లేకపోవడం, సమన్వయం లేకపోవడం, కోట్లాది రూపాయలు దుర్వినియోగం కావడం, ఉన్న జాడ్యాలకు కారణం ఏంటి అంటే రోడ్ల మీద నీళ్లు నిలవడానికి కారణం ఏంటి, ఆ నీళ్ల వల్ల మళ్ళీ రోడ్లు ధ్వంసం కావడానికి కారణం ఏంటి, అసలు రోడ్లను మెయింటైన్ చేయలేని అశక్తత ఏంటి అంటే దీనికోసం అవసరం అయితే కొన్ని చట్టాలు మార్చాల్సి ఉంటుంది. మారుద్దాం.